రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన మొదలవుతుంది. 2 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. ఇక రేపు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుంటారు. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో పాల్గొంటారు. ఆ తర్వాత జగన్ ఇక 25వ తేదీ వేంపల్లి మండలం నందిపల్లెలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టకు హాజరవుతారు. మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్లో పాల్గొంటారు. ఉమ్మడి కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు జగన్. ఇక పార్టీ కమిటీలు, పార్టీ బలోపేతం వంటి అంశాల మీద కూడా నేతలతో చర్చించనున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఈ 2 రోజుల జగన్ టూర్ అండ్ ప్రోగ్రామ్స్ సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ 2 రోజుల జగన్ పర్యటన గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన రేపు ఏదైతే బెంగళూరు యలహంక ఎయిర్పోర్ట్ నుంచి ఆయన పులివెందుల క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు. ఏదైతే తన పర్యటనలో భాగంగా 24, 25 తేదీలో ఆయన పులివెందులో ఉండనున్నారు. 24వ తేదీ తన పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, పార్టీ బలోపేతం పైన కూడా ఆయన నేతలతో నేరుగా చర్చిస్తున్నారు. 25వ తేదీ ఆయన పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఏదైతే వేంపల్లె మండలం నందిపల్లెకి చేరుకోనున్నారు. నందిపల్లెలో జరిగే ఏదైతే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టకు జగన్ హాజరు కానున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసమే ఆయన పులివెందులు వెళ్తున్నారు. ఇక్కడ వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో ఏదైతే నందిపల్లె సర్పంచ్ ఏర్పాటు చేసిన దేవాలయ విగ్రహ ప్రతిష్టకు మారం శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఏదైతే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అక్కడి నుంచి ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ పులివెందుల పార్టీ ఆఫీస్ కి చేరుకుంటారు. ఆయన కార్యాలయాలకు చేరుకొని అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలతో నేతలతో సమావేశం కానున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలు, జిల్లాలో పార్టీ అభివృద్ధి, బలోపేతం, పార్టీకి సంబంధించిన కమిటీలపై ఆయన చర్చించనున్నారు. అయితే రేపు ఆయన బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్నారు. పులివెందులు చేరుకున్న తర్వాత ఏదైతే తన క్యాంప్ ఆఫీసులు పులివెందులతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురంతో పాటు ఏదైతే పులివెందులకు అతి సమీపంలో ఉన్న ధర్మవరం నియోజకవర్గం, అది అనంతపురం జిల్లాలో ఉంటుంది. ఇలా పులివెందులకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జగన్ తో భేటీ కావడానికి ఉత్సాహం చూస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయం అందుబాటులో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు కలుస్తారు. ఇందులో భాగంగా ఏదైతే కడప జిల్లా అటు రాజంపేట జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీకి సంబంధించిన కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలపైన జగన్ చర్చిస్తారంటూ సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అతి ముఖ్యమైన విషయం ఏదైతే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట. సుదీర్ఘకాలం ఆ గుడి చాలా సంవత్సరాలు ఏదైతే 2 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఆ గుడి పూర్తయింది. అందులో కడప పులివెందుల మెయిన్ రోడ్ లో ఆ గుడి ఉంటుంది. విశాలమైన దాదాపు 5 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. రేణు, ఇక ఈ 2 రోజుల పాటు పర్యటన అనంతరం కూడా అంటే అదే రోజున 2వ రోజు కూడా పార్టీ కమిటీలు, నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కూడా పార్టీ బలోపేతం అంశం మీద. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు, ఉమ్మడి కడప జిల్లాలో ఏదైతే వైసీపీ హవా నడిచేది అయితే 2014 ఎన్నికలు కానీ 2019 ఎన్నికలు కానీ ఏకంగా 2014 ఎన్నికల్లో 9 సీట్లు, 2019 ఎన్నికల్లో 10 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో చతికిలబడింది. అదైతే జగన్ సొంత జిల్లాలో కూడా దాదాపు టీడీపీ కూటమి 7 సీట్లు గెలవడం, వైఎస్ఆర్సీపీ కేవలం 3 సీట్లకు పరిమితం కావడంతో పార్టీ బలోపేతం పైన కూడా నేరుగా జగన్ దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయి నుంచి పార్టీ కమిటీలు, బూత్ కమిటీలు, ఏదైతే బూత్ కమిటీ మెంబర్ కి ఓటర్ తో పాటు ఆధార్ కార్డు ఐడెంటిటీ లింక్ కూడా చేస్తున్నారు. ఏకంగా ఏదైతే వీటికి సంబంధించిన డిజిటల్ లో చేస్తున్నారు. ఏదైతే రాబోయే రోజులైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ నేతలకు కానీ నేరుగా సమాచారం ఇవ్వడానికి కూడా డిజిటలైజేషన్ చేసి పెడుతున్నారు. కార్యకర్తలకు సంబంధించిన డేటాను కూడా ఏదైతే 2029లో తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారం వస్తే పార్టీకి సంబంధించిన నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ప్రస్తుతకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతలకు కూడా పదవులు ఇస్తామంటూ జగన్ పదే ప్రకటిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ బలోపేతమే కాక ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే జగన్ కు సంబంధించిన
పార్టీ వ్యవహారాలు కావచ్చు, జగన్ కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే ఉగాది తర్వాత ఏదైతే తాను పర్యటించే జిల్లాల పర్యటన, పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆయా నియోజకవర్గ నేతలపై భేటీలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఏదైతే ఇడుపలపై పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ఇడుపలపై నుంచి ఆయన పర్యటన స్టార్ట్ చేస్తారా, లేక ఉత్తరాంధ్ర ఏదైతే శ్రీకాకుళం కానీ విజయనగరం నుంచి మొదలు పెడతారనేది కూడా ఒక చర్చనీయాంశం ఉంది. మొత్తం వ్యవహారం 2 రోజుల్లో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, మరోపక్క ప్రైవేట్ కార్యక్రమాలు, అదేవిధంగా కొంతమంది నేతల ఇళ్లకు వెళ్ళడం, కొన్ని వివాహ శుభకార్యాలకు హాజరయ్యే పరిస్థితి కూడా ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా పులివెందులు చేరుకోనున్నారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 2 రోజులు కూడా పులివెందుల్లో జగన్ పర్యటన ఉంది. ఇక ఈ నేపథ్యంలో కూడా వైసీపీ కార్యకర్తల్లోనూ నేతల్లోనూ ఫుల్ జోష్ నెలకొని ఉంది.